Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 20వ శ్లోకము. శ్రీ భగవానువాచ దాతవ్యమితి యద్దానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం ధీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఇవ్వవలసిందే అను నిశ్చయముతో ఏ దానము పుణ్యప్రదేశమందును పుణ్యకాలమందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చేయు శక్తి లేని వాని కొరకు ఇవ్వబడుచున్నదో అది సాత్విక దానమని చెప్పబడుతోంది. దాతవ్యమితి ప్రతివాడును దానము చేయడం తన ధర్మమని కనుక్కుని దానము చేయాలి. అంతేకాని ఒకరి మెప్పు కొరకు కానీ ప్రతిఫలాపేక్షచే కానీ చెయ్యకూడదు. నీవేళ దానం చేస్తున్నావని ఎవరైనా దాతను అడిగినచో ఇది నా ధర్మము, నేను దానం చేయవలసిందే కాబట్టి చేస్తున్నాను అనే సమాధానం చెప్పాలి. వాస్తవముగా త్యాగము చేయుట దానము చేయుట తన మేలు కొరకే అవుతుంది. ఒకరికి ఉపకారము చేసినను అదియు తనకు తాను చేసుకొని ఉపకారమే అవుతుంది. కావున దానము చేయువారు తామేదో ఒకరిని ఉద్ధరించితమని తలచుట కంటే ఆ దానక్రియచే తమ్ము తాము ఉద్ధరించుకొని వారమయ్యామని భావించటం ఉత్తమం. అనుపకారిణి అని చెప్పినందువల్ల ప్రత్యుపకారము చెయ్యలేని వారికి, బీదవారికి, అశక్తులకు, వికలాంగులకు, దరిద్ర నారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది. మరియు శక్తి గలవారికి ప్రత్యుపకారము చేయగల సమర్థత గలవారికి దానము చేయుట అంత ఉత్తమమైనది కాదనియు ఈ పదము ద్వారా సూచితమవుచున్నది. దేశే అనగా పుణ్యక్షేత్రమందు, తీర్థాదులందు, పవిత్ర ఆశ్రమాదులందు లేక పవిత్రమైనట్టి దైవగంధయుతమైనట్టి ఏ ప్రదేశమందైనను అని అర్థము. కాలే అనగా గ్రహణము, సంక్రాంతి లేక ఏదైనా పుణ్యకార్య సందర్భము ఇత్యాది రూపమగు పవిత్ర కాలమునందు అని అర్థము. పాత్రే అనగా యోగ్యత కలవానికి, తగిన వానికి అని అర్థము. పాత్రత నెరిగి దానము చేయండని పెద్దలు చెప్తారు. అపాత్రునకు దానము చేసినచో దాతకు ఉత్తమ ఫలము చేకూరదని భావము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.